హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. నాగార్జున గారు రాగానే ఫస్ట్ డిమోన్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అని అడుగుతారు. డిమోన్ కూడా బాగా తెలివైనవాడు, తన పనిష్మెంట్ తనే చెప్పుకుంటే ఇట్లా ఏమంటారు ఉప్పు బస్తాలా ఎక్కించుకుంటాను రీతోని అన్నట్లు అట్లాగా లేదా మాట్లాడను అని ఏదో చెప్తారు. కానీ దివ్య అయితే డిసైడ్ చేస్తారు ఈ వారం అంతా ఒక్క ఫుడ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఫుడ్ గురించి తప్ప వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకోవడానికి వీలు లేదు అని. నిజంగా అమ్మయ్య వీళ్ళిద్దరు ఇంకా దేని గురించి మాట్లాడరు, ఒక సగం తలనొప్పి వదిలిందని చాలామంది అనుకుని ఉండుంటారు కదా. లాస్ట్ వీక్ వాళ్ళు ఇచ్చిన జలక్కి ఖచ్చితంగా అనుకునే ఉండుంటారు. అండ్ నెక్స్ట్ ఇర్రేషనల్ మేనేజర్ దగ్గరికి వస్తాం. తనుజ గారి విషయంలో నిజంగా బిగ్ బాస్ గారు ఫేవరెటిజం చూపిస్తున్నారా అసలు? సంజన గారు అన్న మాటలకి ఎలాగా నాగార్జున గారు క్లాస్ పీకారు. ఇక్కడ తనుజ గారి విషయానికి వచ్చేసరికి 7 సార్లు కదా, 7 సార్లు మొత్తం 35 సార్లు నువ్వు కోపం అయ్యావు, నీ తప్ప హౌస్ మేట్స్ తప్ప అంటే హౌస్ మేట్స్ తప్పు దాని తప్ప నువ్వు ఒప్పుకున్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఇచ్చిన తింటున్నప్పుడు అరవకూడదు, కుక్ చేసినప్పుడు అరవకూడదు, మాట్లాడినప్పుడు అరవకూడదు, ప్రతిదానికి ఆవిడ షార్ట్ టెంపర్డ్ అవుద్ది క్లియర్గా లాస్ట్ వీక్ అంతా చూపించింది. అయినా సరే ఇప్పుడు అవి ఏమి అనరు, ఒక రకంగా ఏమంటారు చాలా ఫేవరెటిజం జరిగినట్టు నాకు అనిపించింది. ఇప్పటికొచ్చి అంత డిఫరెన్స్ నాకు కనిపించలేదు. ఈ రోజు ఎపిసోడ్తో రాసుకోవచ్చు ఫేవరెటిజం జరుగుతుంది, తనుజాని ఒకలాగా వేరే వాళ్ళని ఒకలాగా అని. తప్పు కదండి అది ఏదైనా అని. సంజన గారి విషయంలో ఆవిడ తప్పు చేసిన ప్రతిసారి ఎట్లా మాట్లాడుతున్నారు, మరి తనుజ గారి విషయంలో కూడా అలానే మాట్లాడాలి కదా. ఈ పాటికి హౌస్ మేట్స్కి అర్థమై ఉంటుంది. ఇది కూడా పర్వాలేదు. అసలు నేను రేషన్ మేనేజర్ కిందే ఉన్నాను, నేను నో అన్నాను అయినా నన్ను ఉంచారని చెప్పి ఇమాన్యువల్కి నేను నో అని చెప్పానని చెప్పి ఇవి వాదిస్తుంది. ఇమాన్యువల్ నో అని చెప్పలేదని అంటారు, మాధురి పక్క నుంచి కామ్గా ఊరుకుందని అంటారు. ఈవిడికి హెల్త్ బాగాలేదని చెప్పి దివ్య మాధురి వీళ్ళు డిస్కస్ చేసుకుని రేషన్ మేనేజర్ కింద నువ్వు ఉండు అని చెబితే వాళ్ళకి అంటే మనం మంచి చేసిన అది రిటర్న్లో ఎలా వచ్చిందో చూసారా. ఇట్లనే ఉంటుంది, నేను ఇష్టం లేకపోయినా నన్ను కోడిని నుంచేదని చెప్పి రివర్స్గా అవతల మీద తోసేసింది ఆవిడ. పాపం ఇమాన్యువల్ నిజంగా ఆయన చూసా జాలి వేసింది. పాపం ఆయన ఏం మాట్లాడలేక అప్పుడు కూడా నువ్వు మతిమరుపు ఉందా ఇమాన్ అని చెప్పి అతనికే వేయడానికి ట్రై చేశారే కానీ అక్కడ తనూజాని అసలు పాయింట్ అవుట్ చేయలేదు. కాదు నువ్వు అనుకున్నా ఎలా అన్నాను అంటావు, నో అని ఎలా చెప్పాను కరెక్ట్గా ఖండించాల్సిన చోట ఖండించలేదు. చాలా బాధ వేసింది అసలు నిజంగా. ఈరోజు ఎపిసోడ్తో నేను చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఎస్పెషల్లీ తనుజ గారికి క్లాస్ పీకే విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆవిడ చేసిన లాస్ట్ వీక్ వర్స్ట్ అని అంటాను. తింటున్నప్పుడు ఫుడ్ విషయం ఆవిడ చేసిన ఏదైతే ఈ డ్రామా ఉందో, కోపం ఉందో అంతా అనవసరం, అంతా హై బీపీ అనవసరం. ఒప్పుకుంటా అవి స్ట్రిక్ట్గా చేయడానికి చూశారు, పద్ధతి ఉంటే పద్ధతి అన్నట్టు ఉన్నారు. కానీ పద్ధతి అన్నప్పుడు ఆ టైంకి వచ్చి ఆవిడ వడ్డించడం కానీ, అందరూ తింటున్నారా లేదా చూసుకోవడం కానీ, మిగులుతుందా లేదా ఒకరు అడిగితే ఫోన్లని ఇచ్చే గుణం కానీ అది ఏదీ లేదనిపించింది. అంటే టాస్క్ పరంగా గేమ్ పరంగా మాట్లాడుతున్నాను, పర్సనల్గా నాకు ఎలాంటి ఇది లేదు. అండ్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఫ్రిడ్జ్లో ఏం పాడవట్లేదు చూసుకోలేదు అని. నిజమే కదండి, ఏం పాడవలేదు చూసుకోవాలి కదా. మరి అది కూడా ఒక టాస్కే కదా, అంటే రేషన్ మేనేజర్ అది కూడా ఆవిడ డ్యూటీయే కదా. అబ్బే కానీ ఆవిడ డిఫెండ్ చేసుకోవడానికి ఆవిడ పాయింట్ ఒప్పుకుంటా. కళ్యాణ్ తనుజాని టార్గెట్ చేసి ఉండొచ్చు, అయితే ఫన్వే అవనియండి లేదా దొంగతనాలు అవనియండి ఏదైనా అని. కానీ చూసుకోవాల్సిన బాధ్యతలో ఎక్కడో ఆవిడ ఫెయిల్ అయ్యారు. ఆవిడ రేషన్ మేనేజర్ కింద 100% ఫెయిల్ అని నేనంట. ఆవిడ ఇదే అట్మాస్ఫియర్ ఉంటే ఆవిడ ఎవరు కెప్టెన్ చేస్తారు? ఎవరు చేయరు, 100% ఎవరు చేయరు. అండ్ ఈ వారం రీతు గారు ఉన్నారు కదా, చూడాలి ఎట్లా ఉంటారో, ఆ డిపార్ట్మెంట్ ఎలా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే రీతు ఉన్నారు, అక్కడ డీమన్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎక్కడ భేటీ రాకుండా ఉన్నందుకే ఓకే. లేదు ఇద్దరు కలిపి తిందామన్నా ఓకే, కానీ ఇట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంకొక మాట ఏమంటే, నేను ఉన్నాను అందుకు నన్ను కోరిండే టార్గెట్ చేశారు అని చెప్పి సంజన గారి విషయంలో అంట. సంజన గారికి అసలు ఎక్కడ టార్గెట్ చేయలేదు ఆవిడ, ఆవిడ టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎందుకు వేసుకున్నారు, ఎక్స్ట్రా ఫుడ్ తినేస్తున్నారు అన్న రేంజ్లో ఈవిడ అక్కడ టార్గెట్ చేసినట్టు అనిపించిందే కానీ సంజన గారు అయితే ఎక్కడ తనుజ గారిని టార్గెట్ చేయలేదు. ఆ ఉద్దేశం కూడా లేదు. పాపం అక్కడ నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు సంజన గారు చెయ్యి ఇట్లా ఎత్తుతుంటే ఆవిడకి అసలు స్కోపే ఇవ్వరన్నమాట. అంటే ఎక్కడ మాట్లాడితే ఏ నిజం బయటకు వస్తుందనో ఏమో బాగా తెలివిగా ఉన్నారనే చెప్పాలి ఈ విషయంలో మాత్రం. అన్నిటికీ మించి 3 పేషెంట్స్ ఇట్లా అవతల వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవాలని కొన్ని చెప్తారు కానీ ఇవన్నీ చెప్పే ముందు ఆవిడ అసలు ఆ పొజిషన్కే కరెక్ట్ కాదని అంటాను నేను. చూడాలి మరి ఈ వారం ఏమవుతుంది అని. తర్వాత ఏబి అని చెప్పి 2 టీమ్స్ కింద డివైడ్ చేసి క్లిప్ చూపించి టాస్క్ ఇస్తారు, వీళ్ళు ఆ క్లిప్లో ఉన్నట్టు యాక్ట్ చేయాలి అని. రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారనమాట. సో ఆ మూవీ రిప్రజెంట్ చేస్తే వీళ్ళు ఉండడంతో వీళ్ళు కూడా మార్క్స్ ఇవ్వాలి.
ఈ రోజు అయితే టోటల్గా ఇమాన్యుయల్ బర్నీ గారు అండి. ఆ టాస్క్లో మాత్రం ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. కళ్యాణ్ కూడా మహేష్ బాబు కింద బాగా చేశారు. ఒకటి లిఫ్ట్ సీన్ ఉంటుంది కదా మహేష్ బాబు గారిది, ఇలియానా గారిది, ఆ లిఫ్ట్ సీన్ వీళ్ళు రీక్రియేట్ చేయాలన్నమాట. అయితే తనుజ గారిని చూసినట్టే ఉంది, ఏదో కోపంతో కదా ఆవిడ యాక్టింగ్ చూస్తుంటే ఇలియానా యాక్టింగ్ లా కనిపించాలి, కానీ తనుజ గారి యాక్టింగ్ లానే కనిపించింది. కళ్యాణ్ అయితే చాలా బాగా ట్రై చేశాడు, అదైతే తెలుస్తుంది. అండ్ రాము గారు అయితే ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ మేట్స్ అంతా డిస్కషన్లో ఉంటే రాము మాత్రం వెకేషన్లో ఉన్నారు అన్న అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా, అలానే అనిపించింది. దాని తర్వాత ఒకరిని సేవ్ చేస్తారు. ఆ సేవ్ ప్రాసెస్లో ఫస్ట్ కళ్యాణ్ సేవ్ చేస్తారు. ఫస్ట్ కళ్యాణ్ సేవింగ్ అయ్యాక ఒక టాస్క్ ఇవ్వడం జరుగుద్ది. ఎలా అంటే ఈ హౌస్లో ఎవరైతే వాళ్ళకి పాయిజన్ క్లియర్గా చెప్తారు, కానీ హౌస్ మేట్స్ అందరూ మాత్రం దీన్ని ఆటలా ఆడరు. అది నామినేషన్లో వీళ్ళందరూ నామినేషన్ ఉండిపోయారండి. నామినేషన్లో చెప్పిన పాయింట్సే చెప్తున్నారు వీళ్ళు. అది టాస్క్ రా భయ్యా, టాస్క్లా ఆడండి అంటే అబ్బాయి ఎవరు ఆడరు, అందరూ నామినేషన్లో చెప్పాల్సిన పాయింట్స్ వచ్చి దొరికిందే సందని ఇప్పుడు చెప్తున్నట్టుంది. ఈ హౌస్లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎవరు పాయిజన్, దానికి అంటే ఆటకి ఎవరు వీళ్ళు ఎదగలేరు అన్నట్లు క్వశ్చన్ అనమాట. క్రిస్టల్ క్లియర్గా క్వశ్చన్ ఉంది, కానీ వీళ్ళు మాత్రం నామినేషన్ లెక్కే తీసుకెళ్తారు. సో ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది కదా, ఫస్ట్ సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేస్తారు. సుమన్ శెట్టి గారు తీసుకెళ్ళి రాముకి ఇచ్చి హౌస్లో కనిపించట్లేదు చెప్పాను కదా, నామినేషన్ పాయింట్స్ కింద తీసుకెళ్తారు. అది కాదు సుమన్ శెట్టి, నేను అడిగింది ఇది టాస్క్ అని చెప్తే అప్పుడు వెళ్ళి గౌరవ్ తన స్ట్రాంగ్ కంటెండర్, తను నా కాంపిటీషన్, ఈ హౌస్లో ఉంటే తనే నాకు పాయిజన్ అని చెప్తాడు. ఓకే, మేనేజబుల్. కళ్యాణ్ వచ్చి బర్నీ గారికి మొన్న కెప్టెన్ కంటెండర్స్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకువెళ్ళి మాట్లాడారు, కానీ అక్కడ సెకండ్ ఒపీనియన్ కింద హౌస్ మేట్స్ది కూడా తీసుకెళ్ళి మాట్లాడితే బాగుండేది అని. ఇది కూడా అంత వ్యాలిడ్గా లేదు, బట్ దట్స్ ఓకే, మేనేజబుల్. చెప్పాలంటే బర్నీ గారు చేసింది కూడా తప్పే కదండి. ఆయన సపోర్ట్ చేసి ఆయన వాళ్ళ కెప్టెన్ అవ్వాలి అంటే ఆయన పార్షియాలిటీగా ఆలోచించినట్టే. ఆయన వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చుంటే ఆ టైంలో అబ్బా ఈయన భలే కన్సిడర్ చేస్తున్నారు, అంటే మంచిగా ఆలోచిస్తున్నారు, హౌస్ మేట్స్ అందరి కోసం ఆలోచిస్తున్నారని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. ఆయన క్లియర్గా ముందుగా ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలన్న థాట్లో ఉండిపోయి ఆయన కూడా మిస్టేక్ చేశారని చెప్పొచ్చు. దివ్య వచ్చి బర్నీ గారు కరెక్ట్ అండి, ఫస్ట్ టైం దివ్య గారు ఒప్పుకున్నారు. బర్నీ గారు కూడా సేమ్, నేను రిపీట్ చేయను అనమాట, సుత్తి లేకుండా సోదు లేకుండా పాయింటే చెప్తాను. అందుకే నేను ఎవరెవరిది అయితే మేజర్ అదే చెప్తున్నా. ఈ హౌస్లో గేమ్ దగ్గరికి వచ్చేసరికి బర్నీ గారి విషయానికి వచ్చేసరికి నేను ఎక్కడో మెల్ట్ అవుతున్నాను, ఎమోషనల్గా స్టక్ అవుతున్నాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. సరిపోయింది. బర్నీ గారు కూడా సేమ్ చెప్పి తాగిస్తారనమాట. ఆ ఇంజెక్షన్ డ్రింక్స్, కాకరకాయ డ్రింక్స్ అనమాట, అవి తాగాలి. అదేందో కాకరకాయ జ్యూస్ లేదు పాప, వాళ్ళు అలాంటి ఇచ్చి ఉన్నారు, ఏ ఆరెంజ్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఏదో ఇచ్చి ఉండాల్సింది. మరి కాకరకాయ జ్యూస్ ఎంత పాయిజన్ అంటే పాయిజన్ తెల కాకరకాయ జ్యూస్ ఇస్తాను అసలు అనుకోలేదు నేను. సేమ్ టాపిక్ అనమాట. బర్నీ గారు కూడా సేమ్ దివ్య విషయంలో అంటారు, సేమే చెప్పలేకపోతున్నా, ఆ విషయానికి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేసినా అట్లనే వెళ్తుంది అన్నట్లు మాట్లాడతారు. వీళ్ళిద్దరు గోలండి, వీళ్ళిద్దరు ఏంటో తెలియదు, కానీ అటు దివ్య అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే బర్నీ గారు కొంచెం ఆ కంపారిటివ్లీ 2.0 వర్షన్లో పర్వాలేదు, ఆయనకు అర్థమవుతుంది వద్దు అన్న సరే ఈవిడే ఇన్వాల్వ్ అవుతుంది, మళ్ళీ ఈవిడే వచ్చి తాగిస్తుంది అనమాట. ఆ ఈక్వేషన్ అంతా ఆవిడకే తెలియాలి. తర్వాత సాయి గారు వచ్చి సంజన గారికి ఇస్తారనమాట. అది ఇచ్చి చెప్పిన రీజన్ ఏంటంటే టాకెటివ్ అని, ఎక్కువ ప్రతిదానికి ఇన్వాల్వ్ టాకెటివ్గా ఉంటారు అన్నట్టు మాట్లాడతారు. అది పెద్ద వ్యాలిడ్ అనిపించి వాళ్ళిద్దరూ ఏదో కలిసిపోయారు యాజ్ అ హౌస్ మేట్స్, యాజ్ అ ఫ్రెండ్లీ జోన్ అనిపించింది. గౌరవ్ వచ్చి రాముకి బాండ్స్ ఫుల్ ఆఫ్ చేంజ్ అని, పాపం గౌరవ్ గారు అయితే ఆ హట్టింగ్ మూమెంట్ని ఇంకా తీసుకోలేకపోతున్నారు. అది కూడా చెప్తా తర్వాత ఏమవుతుందో. తర్వాత మళ్ళీ ఒకరిని సేవ్ చేయాలి కదా, కళ్యాణ్ సేవ్ చేశారు, తర్వాత రాముని సేవ్ చేస్తారు. అట్లాగనే మళ్ళీ ఈ టాస్క్ కంటిన్యూ చేయడం స్టార్ట్ అవుతుంది. రాము వచ్చి డిమాన్ని, స్ట్రాంగ్ ప్లేయర్, డీమన్ అయితే ఒప్పుకోవాల్సిందే, స్ట్రాంగ్ ప్లేయర్ అండి. ఆయన ఇట్లానే ఆట కరెక్ట్గా ఆడుతూ వెళ్తే టాప్ 5లో ఉండడం గ్యారంటీ, అదైతే నో డౌట్. అందులో మాధురి గారు బర్నీని స్ట్రాంగ్ అని, అండ్ ఇమాన్యుయల్ కూడా డీమన్ని స్ట్రాంగ్ అని ఇస్తారు. నిఖిల్ కూడా డీమన్ స్ట్రాంగ్ అని. అంతమందికి డీమన్కి వచ్చిందంటే ఒక రకంగా డీమన్ ఏ రేంజ్లో ఆడుతున్నారో అందరికీ క్యాలిక్యులేషన్ ఉంది, ఇంట్లో చూస్తున్నారు. డీమన్ ఇన్వాల్వ్ అయితే ఆ గేమ్ ఇచ్చి పడేస్తాడు అన్నట్టే ఉంటుంది అనమాట. రీతు వచ్చి మాధురి గారిని, ఆవిడ వల్ల మెంటల్ స్ట్రెస్ వచ్చింది, అందుకే ఆవిడే పాయిజన్ అని. రీతు గారండి కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా అది ఆడారు. ఆవిడకి మాత్రమే అర్థమైంది టాస్క్ ఏంటి అన్నది. ఇంట్లో ఉండాలంటే మెంటల్ స్ట్రెస్ ఆడేవాళ్ళే కదా, అందుకే ఆవిడకే ఇచ్చిందనమాట. అదైతే నిజం, అసలు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత ఇచ్చేయలేదు. డీమన్ వచ్చి మాధురిని ఇస్తారు, గొడవ స్టార్ట్ అయిందే మాధురి గారి వల్ల, అందుకు ఆవిడే పాయిజన్. అమ్మయ్య, ఇప్పటికి డీమన్ స్టాండ్ తీసుకున్నాడండి.
లాస్ట్ వీక్ అడుగుతాడు, అంటే ఇప్పుడు నించున్నావు కదా స్టాండ్ తీసుకున్నట్టు, లాస్ట్ వీక్ ఏదో జోన్ అవుట్ అయిపోయినా జోన్లో ఉన్నాను అంటాడు. మొత్తానికైతే కొంచెం రిలీవ్డ్ అనమాట, తెలుసుకున్నాడు ఆయన. తర్వాత ఇంకొకరిని సేవ్ చేయాలి, తనుజ గారిని సేవ్ చేస్తారనమాట. మళ్ళీ తనుజ వచ్చి ఇమాన్యుయల్ గారికి ఇస్తారు, ఎందుకంటే నామినేషన్ ఆ సపోర్టింగ్ పాయింట్. చెప్పాలంటే పాపం ఇక్కడ ఇమాన్యుయల్ దొరికిపోవడం కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇమాన్యుయల్ పాయింట్ వ్యాలిడ్ అండి. అంటే ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా నేను అసలు సపోర్టే చేయలేదు అన్నప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? కరెక్టే కదా, వచ్చి సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు గుర్తించాలి. తనుజ గారు అది గుర్తించలేదు. సో ఇమాన్యుయల్ కూడా అదే పాయింట్, ఆయన బాధపడ్డాను అసలు ఫుల్ టు ఫుల్ 100% న్యాయం ఉంది, అందులో అయితే చూడాల్సిన అవసరమే లేదు. సంజన వచ్చి తనుజాకి రేషన్ మేనేజర్గా వద్దు అని. సంజనకి తనుజాకి అసలు పడదండి, అదైతే బై డిఫాల్ట్ ఒప్పుకోవాల్సిందే. అండ్ రేషన్ మేనేజర్గా ఈవిడ ఉన్న ప్రతిసారి సంజనతోనే గొడవ, లాస్ట్ ఆ పోపు గొడవ మామూలు హైలైట్ కాదు అది. ఆ పోపు అన్నం కోసం అయిన గొడవ అయితే, ఇప్పుడేమో ఫుడ్ తింటున్నప్పుడు ఎక్కువ రైస్ పెట్టుకున్నారనో కర్రీ పెట్టుకున్న ఏదో ఒకటి, ఆడికి ఏదో ఒక రీజన్ ఉంటుంది గొడవ వేసుకోవడానికి. అలాగా సంజన గారు తనుజ గారితో తాగిస్తారు. తర్వాత రీతుని సేవ్ చేస్తారు, ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఎవరంటే మాధురి గారు, గౌరవ్, వీళ్ళిద్దరిలో. కాబట్టి పాపం రాము గిల్ట్ తీసుకోలేకపోతాడు. ఆయన ఎంత సతమతం అవుతారంటే గోల్డెన్ బజర్ పవర్ యూజ్ చేయమంటారు, తన కోసం తనకి యూజ్ పోయినప్పటికీ కూడా తనుజ అంటే నేను ఎందుకు యూజ్ చేయాలి, నేను నా గేమ్ నేను ఆడతాను, నా కోసమే నేను యూజ్ చేసుకుంటాను, అంటే నాకు నచ్చినప్పుడే యూజ్ చేస్తాను అని చెప్పేసి. అంటే రాము అంతలాగా బతిమాలుతాడంటే గౌరవ్కి. రాముకి తెలుసు ఏం జరిగిందో, గౌరవ్ వెళ్ళిపోతే ఆ బాధ ఆయన తీసుకోలేడు అని చాలా బతిమాలుతాడు. బాధేసింది రాముని చూస్తే ఈరోజు. ఆ రోజు అనవసరంగా సేఫ్ ఆడడం ఎందుకు, అనవసరంగా గౌరవ్ని లాగడం ఎందుకు, ఇప్పుడు వచ్చి ఆయన బతిమాలలో ఎందుకు అని అనిపించింది. సో మాధురి గారికి గౌరవ్ గారికి ఇట్లా కార్ వచ్చి తీసుకొని వెళ్ళి ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళ కార్లో మళ్ళీ ఇంట్లోకి వస్తారని చెప్తారు. అట్లా మాధురికి యూజ్ చేస్తారా, గౌరవ్కి యూజ్ చేస్తారా, ఎవరికి యూజ్ చేస్తారని తనుజని అడిగితే ఇద్దరికి యూజ్ చేయని అంటారు, ఎందుకంటే లాస్ట్ వీక్ మాధురి చెప్పారు అందుకే అని. మొత్తానికైతే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ గౌరవ్ ఏమో ఇంట్లోకి వస్తారు. వచ్చి రాము వెళ్ళి కాళ్ళు దండం పెట్టి ఇట్లా ఇచ్చేస్తాడు అనమాట. నిజంగా రాము గారిని ఆ ఫేస్లో ఆ గిల్ట్ క్లియర్గా కనిపిస్తుంది, అయ్యో అనవసరంగా నామినేట్ చేస్తే ఇంతవరకు వచ్చింది అని. ఇప్పటి నుంచైనా ఆయన సేఫ్ గేమ్ ఆడకుండా ఉండాలి. ఒకరి గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు క్యాలిక్యులేషన్ ఉండాలి ఎలాగా ఏంటి అని. అంత ఆలోచించిన మనిషి కరెక్ట్గా గేమ్ ఆడి గేమ్లో ఎవరి వల్ల ఆయనకి ఇబ్బంది అవుతుందో వాళ్ళని నామినేట్ చేసి ఉండాల్సింది, స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని మాట్లాడి ఉండాల్సింది. అబ్బే కానీ ఆయన చేయలేరు. తర్వాత మాధురి వచ్చాక ఒక ఏవీ ప్లే చేయడం జరుగుద్ది. తర్వాత ఒక రోజెస్ ముళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. రోజెస్కి వచ్చేసరికి తనుజాకి, డీమన్కి, కళ్యాణ్కి ఇస్తారు, వాళ్ళ ముగ్గురికి. భరణికి, దివ్యకి ముళ్ళు ఇస్తారనమాట. మిగిలిన వాళ్ళకి అనవసరం ఏం లేదు అన్నట్టు చెప్తుంది అనమాట ఆవిడ. ఇక్కడతో మాధురి గారు ఎలిమినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వారం నామినేషన్స్కి వచ్చేసరికి టెడ్డీ బేర్ నామినేషన్స్ జరుగుతుంది. అండ్ ఆ నామినేషన్స్ కూడా పక్కన పెడితే అండి ఒక పాయింట్ ఉంది. తనుజ గారికి నవ్వుతూ చెప్పమంటే ఆవిడ ఎంత నవ్వడానికి ట్రై చేయరు, ఆ ఎమోషన్, ఫ్రస్ట్రేషన్, కోపంలో చెప్పడానికి ట్రై చేస్తారు. నాగార్జున గారు అంటే నవ్వుతూ, అదే మాట నవ్వుతూ చెప్పమని ఆవిడ ఉండదు, ఆవిడ షార్ట్ టెంపర్ అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ వారం అయితే ఆల్రెడీ తనుజ, సంజన అండ్ రీతు నామినేట్ అయ్యారు. ఐ థింక్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఉన్నట్లున్నారు. నాకు అది కన్ఫర్మేషన్ రాగానే నేను పోస్ట్ చేస్తాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్స్. నా వీడియోస్, నా రివ్యూస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రివ్యూస్ అయితే పూర్తిగా చూడండి. నేనైతే పర్సనల్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎపిసోడ్ బేస్డ్ నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఇవాళ రివ్యూ. రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.